మంగళాచరణం చేద్దాము. గురు పర్మిషన్తో, గురు ఆజ్ఞతో మనము ఈ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాము. అందరికీ ఆల్మోస్ట్ వచ్చే ఉంటుంది ఇప్పటికీ. మంగళాచరణము చూసి చేసుకోండి, మ్యూట్లో ఉండండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకథా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నితి నామినే నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య నమో మహవదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्ति भवति नैष्ठिके. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं. राधा मदन मोहन की जय, राधा श्याम सुंदर की जय, जय जगन्नाथ जय बलभद्र सुभद्रा मैया की जय, हरिनाम संकीर्तन की जय. Hare Krishna, Mataji Sampradaya. Thank you so much for joining today's session. Please accept my humble obeisances. Hare Krishna Mataji. Hare Krishna Mataji. Dando pranam. Dandavat pranam Mataji. Hare Krishna. Hare Krishna. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. డిస్కషన్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనము ఫుల్ శ్లోక బై శ్లోక వెళ్తున్నాం. డైలీ వన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోక మనకి భగవద్గీతలో ఇంపార్టెంట్. ఇన్ డెప్త్ తెలుసుకోవడానికి ఒక్కొక్క శ్లోక గురించి మనము డిస్కషన్ అనేది చేస్తున్నాము. అందరికీ నచ్చిందని అనుకుంటా ఇలా చేసింది. చాలా మంది హ్యాపీగానే ఫీల్ అయ్యారు, ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఇఫ్ పాసిబుల్ వీడియో చేసుకోండి ఎవరైనా కుదిరితే కనుక. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనము కొంచెం రీకాల్ చేసుకుందాము. రీకాల్ చేసుకొని వెళ్దాం. అంటే
ప్రీవియస్ శ్లోక గురించి ఒక్కసారి జస్ట్ స్మాల్ రీక్యాప్ తీసుకొని వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ శ్లోకంలో ధృతరాష్ట్ర వాచ అనేసి అక్కడ స్టార్ట్ అయింది కదా మనకి. భగవద్గీత ఎందుకు చదవాలి ఏంటి, మన ప్యూరిఫికేషన్ కోసమే. అంటే దిస్ ఈజ్ అ మాన్యువల్ అన్నమాట, లైఫ్ మాన్యువల్ ఇది మనకి. భగవద్గీత అనేది ఏదో ఒక బుక్ స్క్రిప్చర్ అనేది కాకుండా కృష్ణుడు మనకి ఉపదేశించిన ఒక లైఫ్ మాన్యువల్ అని చెప్తారనమాట. ఇందులో ఉన్న ప్రతి ఒక్క శ్లోక మనకి డైలీ డే టు డే మనకి ఇది ఎక్కడో ఒక చోట ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటది అనమాట. ఇవే వస్తూనే ఉంటాయి. దాని నుంచి మనము ఆబ్స్టకల్స్ నుంచి బయటికి ఎలా రావాలి అనేది ఇందులో ఉన్న శ్లోకాలు ప్రతి ఒక్క దానికి మనకి రిలేట్ అవుతుంది అనమాట. ప్రతి శ్లోకాలకి మనకి ఎక్కడో ఒక చోట రిలేట్ అవుతూనే ఉంటుంది అనమాట. అర్జునుడికి చెప్తూ కృష్ణ మనకందరికి చెప్తున్నారనమాట ఈ భగవద్గీత శ్లోక. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇది ఏమంటారు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. లైఫ్ లో వినడమే కాకుండా ఎంతవరకు సాధ్యమో అంతవరకు మనము పాటించడానికి ప్రయత్నం అనేది చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ ప్రభు వాళ్ళు చెప్పారు ఆల్రెడీ ఎంత ఇంపార్టెన్స్ ఈ భగవద్గీత అని చెప్పారు క్లియర్ గా, మనము ఫాలో అవుతున్నాము. సో ఫస్ట్ శ్లోక అనేది స్టార్ట్ అయింది. హిస్ గ్రేస్ గోవర్ధన గిరివర్దాస్ ప్రభుజీ, హిస్ గ్రేస్ గంగా పలక్ ప్రభుజీ, హర్ గ్రేస్ సుధీర గౌరవ ప్రియదేవిదాస్ మాతాజీ ముగ్గురు చక్కగా మనకి వివరించారు ఆల్రెడీ ఫస్ట్ శ్లోక గురించి. సో ఈ రోజు మనము నేర్చుకోబోతున్న శ్లోక ఏంటి, అది 1.2. ఎస్, సో దానికన్నా రీకాల్ అంటే ప్రీవియస్ శ్లోక ఏం జరిగింది ఏంటనంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అనేసి ఇక్కడ చెప్తాం ఫస్ట్ శ్లోకాన్ని. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు రీకాల్ కొంచెం చేసుకుంటామంటే, ఈ శ్లోకాకి అంటే ఈ రోజు చదువుతున్న శ్లోక, నేర్చుకోబోతున్న శ్లోక మనకి దానికి రిలేట్ అవుతుంది అనమాట. కొంచెం ఏంటంటే చూడండి, ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ అని చెప్పారు కదా. సో మామకాహ పాండవాశ్చైవ అని చెప్పారు. కిమ కుర్వత సంజయ, ఇది ఎవరు పలికారు? ధృతరాష్ట్రంలో సంజయ్ని అడుగుతున్నాడు. సో ఫస్ట్ శ్లోక స్టార్ట్ అవ్వడమే ధృతరాష్ట్రం నుంచి స్టార్ట్ అవుతుంది. అతను ఇంత పుట్టుకతను బై బర్త్ బ్లైండ్ అనేది ఉంటుంది, అది మనకి అందరికీ తెలిసిందే, రైట్? సో అక్కడ ఏం వాడు అక్కడ ధృతరాష్ట్ర వచ్చినప్పుడు సెకండ్ లైన్ లో మామకాహ పాండవాశ్చైవ అనేసి వచ్చింది కదా. సో మామకాహ పాండవాశ్చైవ అంటే ఏంటి అంటే, ఇక్కడ తన పుత్రుల గురించి అంటే సెల్ఫిష్ ఉంటుంది చాలా, తన పిల్లల గురించి అంటే వేరు చేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పాండవ పుత్రుల్ని వేరు చేసి మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్రుడు. అక్కడే తెలిసిపోతుంది అతనిది ఎలాంటి మెంటాలిటీ అనేసి, డిఫరెన్స్ చూపిస్తున్నాడు అక్కడే ఆయన. సో ఇదంతా అక్కడ ఏం జరుగుతుంది ఆ యుద్ధ భూమిలో ఏంటి అనేసి అడుగుతున్నాడు. లోపల ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనము జస్ట్ ఇందులో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ రోజు వచ్చేది మనకి సంజయ్ వాచ్ అంటే ధృతరాష్ట్ర సంజయ్ని అడిగాడు. సో సంజయుడు పలుకుతున్నాడు అన్నమాట. సంజయ్ పలుకుతున్నాడు ఎలా, ఏంటి, ఏం చేస్తున్నాడు అని అంటే, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ఉపసంగమ్య రాజా వచమన భవీత్ అని చెప్తున్నారు అనమాట. సో ఈ శ్లోకాలు ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు సంజయ, దానికన్నా ఇక్కడ ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, సంజయుడికి ఒక క్లారిటీ వచ్చింది. అంటే ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతున్నాడు కదా ప్రీవియస్ గా ఫస్ట్ శ్లోకాలో, ఇక్కడ ఏంటి సమ్ పాయింట్స్ అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. లోపల మనసులో ఆ ధృతరాష్ట్రకి ఉంది కొన్ని ఇవి ఉన్నాయన్నమాట, ఒక పాయింట్స్ ఉన్నాయన్నమాట. అది సంజయుడికి అర్థమవుతుంది. అది ఏంటి మరి ఆ పాయింట్స్ అనేది ఏంటనంటే, అంటే ఐ మీన్ లైక్ అతనిది ఏంటనంటే, అది ధృతరాష్ట్రకి ఒక ఫియర్ అనేది ఉందన్నమాట, చాలా భయం అనేది ఉంది లోపల. ఏంటి ఆ భయము? ఆ భయం ఏంటి అంటే, ఆ బ్యాటిల్ ఫీల్డ్ ఉంది కదా, ధర్మక్షేత్ర ఉంది కదా, కురుక్షేత్ర అని చెప్తున్నాము. ఆ ధర్మక్షేత్రంలో చాలా ధర్మం ఎక్కడ ఉందో అక్కడే న్యాయం అనేది జరుగుతుంది. అతనికి తెలుసు ఆ విషయం, తన పిల్లలు అధర్మం వైపు ఉన్నారని కూడా తనకి తెలుసు. బట్ ద సేమ్ టైం అతను ఇలా పిల్లలకి అక్కడి నుంచి మళ్ళీ తప్పుకోమని కూడా ఏం చెప్పడు, పిల్లల్ని యుద్ధం నుంచి తప్పుకోమని కూడా ఏమి చెప్పడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, లోపల మనసులో ఏం భయం ఉందంటే, అది ధర్మక్షేత్రం కదా,
సో ఆ ప్లేస్ చాలా రిలీజియస్ ప్లేస్ కదా. సో అక్కడ పిల్లలు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇన్ కేస్ గివప్ చేసేసి రాజ్యం అంటే కింగ్డమ్ ని గివప్ చేసేసి యుద్ధం చేయకుండా ఉంటారేమో అని, మళ్ళీ అంటే ఐ మీన్ సాధించరేమో అనేసి ఆ లోపల భయం కూడా ఉంటుందన్నమాట ధృతరాష్ట్రకి. సో అది సంజయుడు గ్రహిస్తాడు. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ సంజయుడు అంటే ధృతరాష్ట్ర మెంటాలిటీ ఏంటనంటే అతనికి కావాలి ఏంటి, యుద్ధం చేయడము కావాలి, ప్లస్ ఆ కింగ్డమ్ అంతా పిల్లలకి రావాలి, తన పిల్లలకి రావాలనేది ధృతరాష్ట్ర కూడా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు అంటే ఈ సంజయుడు ఆ మనసులో అతనిది ఫీలింగ్ ఏం ఉంది, అంతా ధృతరాష్ట్రకి ఏం ఫీల్ ఉందో అది సంజయుడికి అర్థమవుతుంది. దానికి ఈ రోజు నేర్చుకోబోతున్న శ్లోక 1.2. సంజయు వాచ అది డిస్ప్లే చేస్తాను, ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి దయచేసి, ఒకసారి రిసైట్ చేద్దాము. హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి అందరూ మాతాజీ సంఖ్యలో ఎవరికి చేయాలని అనుకుంటే. 1 సెకండ్. డిస్ప్లే కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎస్ మాతాజీ సంఖ్యలో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి మాతాజీ, ఓకే మీరు రెడీగా ఉండండి. ఓకే, నా పేరే మాతాజీ, మీది కూడా. ఓకే, శ్లోక చదువుదాము. ఫస్ట్ శ్లోక చదువుదాం మాతాజీ. ఓకే, అందరూ ఒక్కొక్కసారి శ్లోక ఛాన్స్ ఇచ్చి తర్వాత ఒకరు అనువాదం చదువుతాము, తర్వాత భాష్యం కూడా చదువుతాము అన్నమాట. సో ఫస్ట్ శ్లోక రిపీట్ చేయండి మాతాజీ, నాతో పాటు మీరు రిపీట్ చేయండి. సంజయువాచ సంజీవాచ దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం యోగం దుర్యోధనస్తదా. యోగం దుర్యోధనస్తదా. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి దయచేసి ప్లీజ్. ఓకే, పావని మాతాజీ కొంచెం చూడండి ప్లీజ్. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. శ్రీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ఆచార్య ఉపసంగమ్య ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా వచనామబ్రవీత్. ఒకసారి రిపీట్ చేద్దాం ఫుల్ శ్లోకాన్ని. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓకే మాతాజీ చదవండి. దృష్ట్వా సంజయువాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచారముపసంగమ్య రాజా వచనామబ్రవీత్. థ్యాంక్ యూ సో మచ్. ఓపో A5 హరివేల్ మాతాజీ. ఓపో A5 అని ఉంది, ఎవరండి దయచేసి నేమ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ టైం. ఓకే, మీరు చదవండి మాతాజీ, శ్లోక చదవండి. చదివించాలా మీరు చదువుతారా? చదవండి. సంజయ్ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్య సంగమ్య వచనమబ్రవీత్. థ్యాంక్ యూ సో మచ్. ఉమా సైఫోన్ అనేది హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ప్రణం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. పావని మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ప్రణం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ కుమారి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తతా ఆచార్యముపసంగం రాజా వచనమబ్రవీత్. హరే కృష్ణ మాతాజీ. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్.
థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. కవిత మాతాజీ హరే కృష్ణ. అనువాదం చదవండి మాతాజీ. శ్లోక హరే చదివి అనువాదం చదవండి. ఓకే మాతాజీ, ధన్యవాద ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అనువాదం. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. హరే కృష్ణ. శ్రీ హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నిర్మల మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధంగా పలికెను. హరి బోల్ హరి మాతాజీ. నెక్స్ట్ టైం అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి. అనువాదం చదివేటప్పుడు ఎక్కడైనా సరే భాగవతం చదివినా, ఇక్కడ చదివినా, ఏది చదివినా, లైక్ చైతన్య చరితామృతం మనం ఇక్కడ చదివినా అనువాదం చదివేటప్పుడు అనువాదం శ్రీల ప్రభుపాదకి జై అనాలి. ఓకే, లేకపోతే అనువాదం శ్రీల ప్రభుపాద ద్వారా అనాలి. ఓకే, నెక్స్ట్ జ్యోతి మాతాజీ హరే కృష్ణ. అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహంగా ఏర్పడబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువులను సమీపించి ఈ విధముగా పలికెను. హరే కృష్ణ మాతాజీ. హరి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. చంద్రకళ మాతాజీ భాష్యంది ఫస్ట్ పారాగ్రాఫ్ కొంచెం ఉంది కదా, అది చదవండి. చంద్రకళ యాదవ్ మాతాజీ హరే కృష్ణ. ఉన్నారా? ఓకే, చదవండి మాత. భాష్యం చదవండి. భాష్యం కనిపిస్తుంది కదా డిస్ప్లే? ఏమో అడుగు. హరే కృష్ణ మాతాజీ. మ్యూట్ అయిపోయారు, అన్మ్యూట్ చేసుకోండి చంద్రకళ మాతాజీ. చంద్రకళ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మాతాజీకి హాస్పిటల్. అవునా? సరే, అయితే మరి వేరే ఇది శ్లోక చదవండి మాతాజీ. శ్లోక చదవండి. చదవగలరా? ఓకే. సంజయ్ వాచ దృష్టత్వా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. మాతాజీ. దృష్ట్వాతు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అర్చన కృష్ణ మాతాజీ భాష్యం ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగి ఉండెను. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒడంబడికకు రాలేరని అతను నిశ్చయముగా ఎరిగి ఉండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై ఉండెను. హరి బోల్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ, కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండాత్ప్రణం. భాష్యము. శ్రీల ప్రభుపాద్ గురుదేవ్కి జై. యుద్ధరంగమునందల పరిస్థితిని కూర్చి ప్రశ్నించుటలో అతని ఉద్దేశ్యమును సంజయుడు గ్రహింపగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదలచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు రాజీకి సిద్ధపడబోబోరని ధైర్యము చెప్పెను. పాండవుల సైన్య బలమును చూచిన వెంటనే అతని పుత్రుడైన దుర్యోధనుడు తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెంటనే యథార్థ స్థితిని వివరించుట కొరకై వెళ్ళెనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితుల తీవ్రతను బట్టి తానే స్వయంగా సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజకీయవేత్త అయినకు చక్కగా తగును. కానీ పాండవుల సేనా వ్యూహ రచనను చూచినప్పుడు అతడు పొందిన భయమును అతని కుటిల రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయాను. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ జగదీష్ మాతాజీ శ్లోక చదవండి. లక్ష్మీ జగదీష్ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. శ్లోక చదవండి.
సంజయ్ ఉవాచ దృష్ట్వా పాండవానీకం ఊయూఢం దుర్యోధనాసదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమా బ్రవీత్. స్తద అది ఫస్ట్ లైన్ లో సాకి తావతుంది స్తద. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి హరి బోల్. జై శ్రీ మాతాజీ శ్లోక చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండాత్ ప్రణామ్. సంజయ ఉవాచ దృష్ట్వా పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. థ్యాంక్ యూ సో మచ్. అముద్రిత శ్రీనివాస్ ప్రభుజీ శ్లోక చదవండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాము. ఓకే, థ్యాంక్స్ అండి. అందరూ చాలా చక్కగా చదివారు. మీకు ఆల్రెడీ ఇక్కడ కొంచెం ఐడియా వచ్చేసింది కదా ఏం చెప్పబోతున్నాడు ఇక్కడ సంజయుడి. ఏంటంటే దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఈ రాజా అనే వర్డ్ అండర్లైన్ చేసుకొని తర్వాత డిస్కస్ చేసుకుందాము. సో ఇది ఎంత మంచి శ్లోకాన్ని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోక మనకి భగవద్గీతలో మంచి శ్లోకానే. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనకి ఇక్కడ నేచర్ ఏంటి ఒక్కొక్కరిది అనేసి మనకి అర్థమవుతుంది అనమాట. సో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ శ్లోకాలో మనము కంపేర్ చేసుకుంటే ఫస్ట్ వర్స్ ఆఫ్ భగవద్గీతలో కంపేర్ చేస్తే ధృతరాష్ట్రుడు అక్కడ నేను చెప్పినట్టు సారీ కురుక్షేత్ర యుద్ధంలో అంటే క్షేత్రం కదా, ఆ ధర్మక్షేత్ర యుద్ధంలో అతనికి ఒక భయం అనేది పుట్టిందనమాట. సో అలాంటిదే ఏంటనంటే పిల్లలు ఎక్కడిక్కడ మళ్ళీ ఆ ధర్మక్షేత్ర ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఒక స్థలం ప్రభావం వల్ల ఎక్కడ వదిలేసి వచ్చేస్తారేమో అనేసి, అంటే ఇతనికేమో యుద్ధం చేసేది కావాలి, అంటే పిల్లలకి కావాలి, కింగ్డమ్ అంతా కావాలి, యుద్ధం అంతా వీళ్ళు చేయాలి, కింగ్డమ్ వీళ్ళకి కావాలనేది. అట్ ద సేమ్ టైం అతనికి తెలుసు ధర్మభూమి అది, ధర్మం గెలుస్తుందని కూడా. అయినా కూడా అతను పిల్లల్ని ఆపలేకపోతున్నాడు అనమాట. ఇది సంజయుడికి అర్థమవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని అర్థమవుతుంది అనమాట. అంటే లోపల ఇలా ఉంది ఆయన మెంటాలిటీ అని, భయం అనేది ఉంది, యాంగ్జైటీ ఉంటుంది ఆయనకి బాగా, ఎవరికి ధృతరాష్ట్రుడికి. అది సంజయ్కి అర్థమవుతుంది అనమాట. సో దాన్ని బట్టి ఈ శ్లోక అనేది అంటే క్లియర్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే అక్కడ ఆ బ్యాటిల్ ఫీల్డ్ ఏముందో అక్కడ క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తున్నాడు సంజయ్. ఎలా ఏం డిస్క్రైబ్ చేస్తున్నాడు అంటే అక్కడ దుర్యోధన, ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధ భూమి అంతా ఉంది. ఆ యుద్ధ భూమిలో ఇక్కడ పాండవులు, ఇక్కడ కౌరవులు ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత అక్కడ దుర్యోధన ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ ఒక యుద్ధ భూమిని చూసి, అంటే లైక్ వీళ్ళు సోల్జర్స్ అంతా ఉంటారు కదా, సైన్యం అంతా ఉంటుందా, పాండవుల సైన్యం ఉంటుందా, అది చూసిన తర్వాత ఈయన రియాక్షన్ ఎలా ఉంది అనేది ఈ శ్లోకాలో, అంటే దుర్యోధన ఒక రియాక్షన్ ఎలా ఉంది అనేది సంజయుడు ధృతరాష్ట్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఈ శ్లోకాలో మెయిన్ అదే అనమాట. సో ఆ దుర్యోధన ఎలా రియాక్ట్ అయ్యాడు, అక్కడ సైన్యాన్ని అంతా చూసిన తర్వాత దుర్యోధన ఎలా రియాక్ట్ అయ్యాడు ఏంటనంటే, పాండవులు అఫ్ కోర్స్ ఇతనికి చూడండి 11 అక్షుని సైన్యం ఉంది, పెద్ద సైన్యం ఉంది. వీళ్ళకి దుర్యోధన వాళ్ళకి చాలా పెద్ద సైన్యము. అయినా కూడా ఆయన వీళ్ళని చూసి ఎందుకు కొంచెం లోపల భయం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ సైన్య ఒక వ్యూఢం అని చెప్పారు ఇక్కడ. ఆ వ్యూఢం అంటే దృష్ట్వా అంటే ఇక్కడ దృష్ట్వా వ్యూఢం అని అన్నది కదా, మిలిటరీ ఆర్మీస్ ఏమో ఉన్నాయో అది చూసేసి కొంచెం లోపల ఈయనది పెద్ద సైన్యం ఉన్నా కూడా వాళ్ళది చూసి కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకన్నా. అయినా కూడా అది చూసి చాలా భయపడతారు అనమాట. లోపల చాలా భయం అనేది ఉంటుంది ఎవరికి, దుర్యోధనకి. అదే
ఆ భయం కప్పిపుచ్చుకుంటూ ఉంటాడు, మళ్ళీ యాక్టింగ్ చేస్తాడు అనమాట. ఫుల్ ఏదో కొందరిని చూస్తాం చూడండి, లోపల ఎంత భయపడుతున్నా బయట అయితే నార్మల్ గా ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటనంటే ఇదే చెప్తున్నాడు ఇక్కడ, పాండవానీకం అని చెప్పారు కదా. పాండవానీకం అంటే ఏంటి అని అంటే, పాండవ అంటే పాండవులు. సో వానీకం అనేది ఉంది కదా, దానికి వర్డ్ మీనింగ్ ఏంటంటే అనికం. అనికం పాండవ అనికం అని డివైడ్ చేసుకోవచ్చు. సాంస్క్రిట్ లో అనికం అని అంటే అనికం అని అంటారు సోల్జర్స్ ని. ఓకే, ఆ ఆర్మీ, ఆ సోల్జర్స్, వాళ్ళది ప్లానింగ్ అంతా చాలా చక్కగా ఉంటుంది అనమాట పాండవులది. సో అది చూసేసి దుర్యోధనుడు చాలా లోపల భయానికి లోనవుతాడనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏం చేశారు, ఇక్కడ మనం చూడండి, ఎవరు చూస్తున్నారు ఇదంతా? దుర్యోధనుడు. దుర్యోధన తదా రాజా దుర్యోధనస్ అన్నారు. తదా అంటే ఏంటి, అక్కడ ఆ టైంలో దుర్యోధన. రాజా అని యూజ్ చేశారు ఇక్కడ, అండర్లైన్ చేసుకోమన్నాను నేను స్టార్టింగ్. రాజా అని ఎందుకు పలికాడు ఇక్కడ సంజయుడు? అక్కడ ఇంకా యుద్ధభూమి ఇక్కడ చూడండి, రాజాని ఎందుకు అన్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని అంటే, అక్కడ రాజా దుర్యోధన అంటే కింగ్ దుర్యోధన ఏంటి ఆ టైంలో ఎవరిని అప్రోచ్ అయ్యారో, గురువుని అప్రోచ్ అయ్యాడు అనమాట. వాళ్ళ గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. ఆచార్య అంటే ఆచార్యని అప్రోచ్ అయ్యాడు అనేసి ఈ ఒక సాంస్క్రిట్ లో ఇలా వర్డ్ యూజ్ చేశారు. ఆచార్యం ఉపసంగమ్య అని చెప్పారు. అంటే అప్రోచ్ అయ్యాడు అంటే దగ్గరికి వెళ్ళాడు అనమాట, గురువుని దగ్గరికి వెళ్ళాడు అనేసి వచనం అబ్రవీత్ అని చెప్తున్నారు. నెక్స్ట్ అక్కడ మాట్లాడుతాడు అని అనమాట. అంటే ఆచార్యుల దగ్గర ఎవరు? ఆచార్య ద్రోణాచార్య. ద్రోణాచార్య దగ్గరికి దుర్యోధన లోపల భయానికి అది ఉంది కదా, పానిక్ అయ్యాడు, లోపల చాలా భయపడ్డాడు. ఆ భయపడిన తర్వాత ఆచార్య దగ్గరికి వెళ్ళాడు అనేసి ఈ శ్లోకాలో చెప్తారు. సో దీనికి నెక్స్ట్ వాళ్ళిద్దరిలో ఏం డిస్కషన్ జరిగింది అంటే, ఏం మాట్లాడాడు ఆచార్య దగ్గర, ఏం మాట్లాడనేది మనకి నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ శ్లోకానికి అనలైజ్ చేసుకుంటే కనుక, ఈ వర్స్ పర్టికులర్ వర్స్ లో అనలైజ్ మనం తీసుకుంటే కనుక, ఇది చాలా బ్యూటిఫుల్ గా మనము డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే చాలా ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి మనకి ఇందులో, చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. ఏంటి అక్కడ దుర్యోధన చూశాడు, సంజయుడు ఏం చెప్పాడు, దుర్యోధన ఏం చేశాడు అనేది చెప్పాడు. దుర్యోధన భయపడ్డాడు, ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళాడు, ఇలాగే అనిపిస్తుంది కదా, చిన్నగానే అనిపిస్తుంది. బట్ ఇన్ డెప్త్ మనము వెళ్తే చాలా విషయాలు నేర్చుకునేవి ఇందులో ఉంటుందన్నమాట మనకి. సో ఏంటి అని అంటే, ఆ ఫ్యూ పాయింట్స్ గురించి మనము ఈ రోజు డిస్కస్ అనేది చేసుకుందాము. సో ఇక్కడ నేను చెప్పాను కదా, రాజా అనేది కొంచెం అండర్లైన్ చేసుకోమని చెప్పాను. ఏంటనంటే, రాజా అని ఎందుకు అన్నాడు? సంజయుడు అంత అజ్ఞాని ఏం కాదు కదా, అక్కడ ఇంకా యుద్ధం జరుగుతుంది, ఎవరు విన్ అవ్వలేదు, ఎవరు గెలవలేదు, ఇంకా యుద్ధం స్టార్ట్ కాలేదు. అప్పుడే ఆ బ్యాటల్లో ఇంకా ఏం కాకుండానే సంజయ రాజా అని సంబోధించాడు ఇక్కడ దుర్యోధనాన్ని. దేనికి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు అంటే చాలా నైస్ పాయింట్ ఇచ్చారనమాట. ఏంటనంటే, యాక్చువల్లీ వచ్చేసి దుర్యోధనకి పాలిటిక్స్ చాలా ఎక్స్పర్ట్ ఇన్ పాలిటిక్స్ అనమాట. చాలా ఆయనకి ఏమంటారు తెలుగులో రాజనీతి ఎక్కువగా ఉంటుంది అనమాట. బాగా చాలా అందులో ఫుల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది రాజనీతి గురించి. సో అక్కడ అతనిది ఏంటి అని అంటే, స్వభావము, ఎక్కడ మాట్లాడాలి, ఎవరి దగ్గర రీచ్ అవ్వాలి, తనకంటే ఆ రాజనీతి చాలా ఉండేసరికి వెన్ టు అప్రోచ్ అంటే హూమ్ టు అప్రోచ్, వెమ్ టు అప్రోచ్ అంటే వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలి అలాంటిది చాలా ఉంటుంది. ఏ సిచ్యువేషన్ లో ఎవరిని రీచ్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది ఉంటుంది అనమాట ఆయనకి. సో దానికి ఇక్కడ మనకి అండర్స్టాండింగ్ అనేది కొంచెం నేర్చుకోవచ్చు అనమాట. ఏంటనంటే, ఇంకొకటి చూడండి, ఇక్కడ పాండవుల ఆర్మీ చూసేసి నిజంగానే భయపడతాడు దుర్యోధన. ఎలా అనంటే, లోపల అంటే బయట కనిపించదు, రాజు కదా ఆప్షన్ అంటే రాజు ఒక కుమారు కదా. సో భయం అనేది బయట కనిపించదు, లోపలైతే చాలా భయపడతాడు అనమాట. ఆ సైన్యాన్ని అంతా చూసేసి ఆ స్ట్రెంగ్త్ ఏముందో, పాండవుల స్ట్రెంగ్త్ ఏముందో అది చూసి చాలా భయపడి ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు అనమాట. ఏంటనంటే ఆ ఫియర్ ని పోగొట్టుకోవడానికి, అంటే ఆ పానిక్ అవుతాడు చాలా, ఆ పానిక్ అది తీసుకోవడానికి ద్రోణాచార్యని అప్రోచ్ అవుతారు. అక్కడ ద్రోణాచార్య దగ్గరికి ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటానంటే, ఎంతో భక్తితో వచ్చాడేమో, ఇంతే భక్తి ఉందేమో అన్నట్టు యాక్టింగ్ అనమాట ఫుల్. ఓకే, ఇంత మంచి శిష్యుడు అది గురువుని కలవడానికి వచ్చాడు, ఓకే ఫైన్. అది ఎలా ఏ ఉద్దేశంతో వచ్చినా కూడా ఆ పానిక్ మూమెంట్ లో మనం ఇక్కడ
మనం ఏం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే అతను టాక్టిక్స్ యూజ్ చేస్తాడు, రాజనీతి వాడుతున్నాడు, అంత ఏది ఉన్నా కూడా మనం ఇక్కడ మేము అంటే ఇందులో మేము పాయింట్ ఏది తీసుకోవాలంటే మనకి ఒకవేళ యాంగ్జైటీ కానీ ఫియర్ కానీ ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, గురువుని అప్రోచ్ అవ్వాలి అనేది ఇక్కడ మనము అది పాజిటివ్ గా తీసుకోవచ్చు అనమాట. అతని ఉద్దేశం లోపల ఏదున్నా ఆ మూమెంట్ లో ఆ పానిక్ మూమెంట్ లో ఎవరి దగ్గరికి వెళ్ళాడు, గురువు దగ్గరికి వెళ్ళాడు. అది మనము ఇక్కడ కొంచెం నోట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నేర్చుకునే లెసన్ ఇక్కడ మనకి ఇలా కూడా మనము తీసుకోవచ్చు. ఆ లాస్ట్ మూమెంట్ లో ఆ పానిక్ మూమెంట్ లో ఆయనకి ఆ లోపలున్న భయాన్ని పోగొట్టుకోవడానికి గురువు యొక్క ఉపదేశం కోసం వెళ్తాడనమాట. యాక్టింగ్ అయితే ఏదో శ్రద్ధ భక్తితో వెళ్తున్నాడేమో అన్నట్టే చేస్తాడు, బట్ ఇంటర్నల్లీ ఆయన వెళ్ళింది దేనికి, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి వెళ్తాడు అనమాట. మనం ఇందులో పాజిటివ్ గా తీసుకొని ఇది ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్ లో. ఎలా అంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం గురువుని అప్రోచ్ అవ్వాలి. ఎలా యాంగ్జైటీస్ ఉన్నా ఏదైనా ఫియర్ ఉన్నా గురు పాదాశ్రయానికి వెళ్ళిపోవాలన్నమాట. అది మనము ఇక్కడ నేర్చుకోవచ్చు. అదే ఎంత టాక్టిక్స్ యూజ్ చేస్తాడంటే చాలా డిఫరెంట్ పొలిటికల్ టాక్టిక్స్ అన్ని యూజ్ చేయడంలో పండితం ఉంటుంది ఆయనకైతే అందులో. సో ఇక్కడ ఏంటనంటే ఇది చదివేటప్పుడు ఒకటి మనకి క్వశ్చన్ అనేది రైజ్ అవ్వచ్చు కదా. మామూలుగా ఏంటనంటే ఓకే మనం కూడా ఇలా ఫియర్ఫుల్ గా ఉంటుంది, మనం ఓకే ఎన్నిసార్లు డిప్లొమాటిక్ గా ఉంటాము, చేంజ్ అవ్వడానికి ఏదో యాక్టింగ్ చేయడానికి ఏదేదో చేస్తూ ఉంటాం, అయినా అది ఎన్ని రోజులు సాధ్యం కాదు కదా. సో మనం ఏం చేయాలి, ఓకే పీస్ఫుల్ గా ఉంటుందా ఎక్కువ రోజులు, అలా పీస్ఫుల్ గా కూడా మనము ఉండలేము. సో ఎంత హారిబుల్ సిచ్యువేషన్ ఉంటుంది మనకి అలా యాక్టింగ్ చేయడం అంటే ఇది ఇట్స్ నాట్ ఈజీ క్వశ్చన్ కదా. మనం చాలా దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా మనకి ఉందన్నమాట. ఇక్కడ మనం ఒక సొల్యూషన్ తీసుకోవచ్చు. ఏంటనంటే ఏదది చాలా మందికి తెలుసు, మనకి యాంగ్జైటీ ఇది అన్ని తీసుకొని దాని పైకి రావాలంటే ఏం చేయొచ్చు, ఎవరైనా ఒక్కరు చెప్పండి హ్యాండ్ రైజ్ చేసి. ఏం చేయాలి? మనకు కూడా ఉంటుంది కదా, ఫియర్ ఉంటుంది, భయం ఉంటుంది లైఫ్ లో. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎప్పుడో ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటాం. అలాంటి టైంలో మనం ఏం చేయాలి? ధ్యానం చేస్తే ఓకే బాగుంటది కవిత అనుకుంటాను హరే కృష్ణ. మాతాజీ. ఎస్ మాతాజీ, గట్టిగా చెప్పండి. ధ్యానం చేస్తే బాగుంటది అనుకుంటున్నాను మాతాజీ. ఓకే ఇంకా ఉంది కృష్ణుడిని ఎగ్జాక్ట్లీ అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100% కృష్ణుని ఆశ్రయించాలి. కృష్ణ ఒక సరెండర్ షెల్టర్ తీసుకోవాలన్నమాట. కంపల్సరీగా కృష్ణ ఒక షెల్టర్ తీసుకుంటే గనక మనకి ఎటువంటి భయం అనేది ఉండదు. కృష్ణ ఉన్నాడు కదా, చూసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పాండవులు ఏం చేశారు, కృష్ణ ఆశ్రయం తీసుకున్నారు, అందుకే వాళ్ళకి భయం అనేది లేదు. ధర్మం వైపు ఉన్నారు, కృష్ణ వాళ్ళ వైపు ఉన్నారు, అందుకే వీళ్ళకి ఫియర్లెస్ గా ఉన్నారు. వెరాజ్ ఇక్కడ దుర్యోధనకి అంత అక్షోణి సైన్యం ఉన్నా కూడా 11 అక్షోణి సైన్యం ఉన్నా కూడా ఈయనకి ఎందుకు ఇంత భయం అయింది, అధర్మం వైపు ఉన్నాడు, అందుకే అతనికి భయం. కూడా ఆలోచన కనుక ఎవరు ధృతరాష్ట్రుడు, ఆయనకి యాంగ్జైటీ ఉంది, ఆ లోపల టెన్షన్ ఏం జరుగుతుందో ఏముందో అక్కడ అనేసి ఆ భయం అనేది ఎక్కడ ఉంటుందంటే అధర్మం వైపు ఉన్నప్పుడు ఆ భయం అనేది ఉంటుంది. కృష్ణ ఆశ్రయం వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి భయం అనేది ఉంది. ఎప్పుడు మనకి ఇక్కడ ఇంకొకటి మనం తీసుకోవచ్చు అనమాట. ఈ ఫియర్ అంటే కృష్ణ షెల్టర్ తీసుకున్న తర్వాత మనకి భయం అనేది ఖచ్చితంగా పోతుంది, నో డౌట్ ఇన్ దాట్. సో ఇక్కడ లార్డ్ రామచంద్ర గారు ఒకటి కోట్ చేశారనమాట. వెరీ బ్యూటిఫుల్ శ్లోక ఉంది మనకి. రామచంద్రుడు మనకి వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో ఒక శ్లోక అనేది ఉందన్నమాట. ఏంటనంటే అక్కడ ఒకటి కోట్ చేస్తారు రామచంద్రుడు. ఏంటి అది, ఆ కోట్ ఏంటి అనంటే సక్రదేవ ప్రపన్నాయ తవాస్మిత చేత్ అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఇది వచ్చేసి మనకి ఎంత మంచిగా చెప్పారు ఇక్కడ. రాముడు ఏం చెప్పాడు, మనకి అభయం హస్తం అక్కడే ఇచ్చేసారు రాముడు. ఎందుకంటే ఇక్కడ కన్నా ముందు జరిగిందే కదా. అక్కడ రామచంద్రుడు ఏం చెప్పారు, ఆ త్రేతాయుగంలో తన ఏం చెప్పారనంటే, ఈ ట్రాన్స్లేషన్ వచ్చేసి టు ఎనీవన్ హూ సీక్స్ షెల్టర్ ఇన్ మీ జస్ట్ వన్స్ అండ్ సేస్, ఏం చెప్తున్నారు, ఐ ఆమ్ యువర్స్ అని చెప్తున్నారు రామచంద్రుడు. ఐ గివ్ సెక్యూరిటీ అగేన్స్ట్ ఆల్ బీయింగ్స్, దిస్ ఈజ్ మై ఓ అన్నారు. ఇంకేం కావాలి, రామచంద్రుడే అంతగా చెప్పినప్పుడు మీరు ఒక్కసారి నా షెల్టర్ అనేది తీసుకుంటే గనక ఖచ్చితంగా మీ ఏది ఆల్ బీయింగ్స్ ఏమి ఉన్నాయో అన్నిటికీ
అగేన్స్ట్ గా మీకు ఏది ప్రాబ్లం ఉన్నా నేను మీకు సెక్యూర్ గా చూసుకుంటాను అనేసి ఇక్కడ రామచంద్ర షెల్టర్ ఒక్కసారి నన్ను ఆశ్రయిస్తే నేను చూసుకుంటాను అనేసి చెప్తారనమాట. ఇంత మంచిగా తెలుసుకున్న తర్వాత కూడా మనము దేవుడిని ఆశ్రయించకపోతే ఎలా? మనం దేవుడిని ఆశ్రయించాలి కదా. మనం ఎంతో ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఖచ్చితంగా. మనకి ఒకటే ఒకటి సొల్యూషన్. దాని నుంచి మనము బయటికి రావాలి అంటే మెయిన్ కావాల్సింది గురు ఆశ్రయం అండ్ కృష్ణ ఆశ్రయం. కృష్ణ ఒక షెల్టర్ తీసుకుంటే కనుక మనకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు కృష్ణ ఆశ్రయం తీసుకోవాలంటే ఏం చేయాలి? మనకు అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పడం లేదు. కృష్ణ ఆశ్రయం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేది ఏంటి? మనకేం చెప్పారు ప్రభుపాద? అలాగే మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? హరినామం చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. హరినామ సంకీర్తన, చాంటింగ్ చేయండి. ఇంకేం లేదు కలికాలంలో, ఇంకేముంది మనకి? చాంటింగ్ చేసుకోవడం అంతే, ఇంకేం లేదు. గురు కూడా అదే చెప్తున్నారు మనకు. గొప్పగా హరినామం గురించి. హరి బోల్ మాతాజీ, మంజుశ్రీ మాతాజీ చాంటింగ్ అని చెప్పారు. థ్యాంక్స్. హరే కృష్ణ మాతాజీ, కరెక్ట్ ఆన్సర్. ఏంటనంటే కృష్ణ ఒక ఆశ్రయం తీసుకోవాలి, తర్వాత మనం చాంటింగ్. ఇప్పుడు ఎదిగాలంలో మనం ఏ యజ్ఞం చేయలేము, యాగం చేయలేము, ఏదో మెడిటేషన్ చేసుకుంటూ ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి మనం ధ్యానం చేయలేము. ఇప్పుడు మనకి ఇక్కడ కలియుగంలో ఒకటి మనకి చేయాల్సింది చాంటింగ్. సారీ సారీ, ఈ టైంకి పిల్లలు వస్తున్నారు. సారీ. ఇప్పుడు మనకి చైతన్య మహాప్రభు ఇచ్చింది అంటే ఎలా తీసుకోవాలి అనేది ఓన్లీ సంకీర్తన, చాంటింగ్, కీర్తన. ఇది తప్పితే మనం ఇంకెలా ఏ దారిలో కూడా మనం కృష్ణని రీచ్ అవ్వలేము అనేసి చెప్తున్నారు అన్నమాట. సో ఒక సెకండ్. సో మనకి మెయిన్ వచ్చేసి చాంటింగ్ హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని గురించి చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో మెయిన్ అది కృష్ణని ఆశ్రయించాలి అనేసి చెప్తున్నారు చాంటింగ్ ద్వారా. సో ఇక్కడ మనకి ఒక జస్ట్ రియాప్ లాగా తీసుకుందాం. మెయిన్ ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇందులో ఎంత అక్షుని సైన్యం ఉన్నా, ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా, దుర్యోధనకి ఎంత వాళ్ళ ధనకాల ఎంత బలం ఉన్నా కూడా చిన్నగా ఇక్కడ ఎంత దాధర్మం ఉండడం వల్ల, అధర్మం వైపు ఉండడం వల్ల భయం అనేది పుట్టింది, ఫియర్ అనేది పుట్టింది. ఎలా వెళ్ళాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రూ కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ బీయింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ధర్మ. మనం ఇక్కడ ఏం తెలుసుకుంటే ధర్మం వైపు మనం ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ధర్మం ఎప్పుడుంటే అక్కడ భగవంతుడు ఆటోమేటిక్ గా ధర్మంలో ఉన్నారు, కృష్ణాన్ని ఆశ్రయించలేదు కాబట్టి వీళ్ళకి భయం అనేది, యాంగ్జైటీ, ఆ ధృతరాష్ట్రకి యాంగ్జైటీ అనేది ఇవన్నీ వచ్చాయి అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే దుర్యోధన ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకున్నాం. ఆ పానిక్ మూమెంట్ లో మనం అక్కడ ఒక పాయింట్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఏంటి అంటే రీకాల్ చేస్తున్నాను, రీక్యాప్. జస్ట్ అక్కడ దుర్యోధన పానిక్ మూమెంట్ లో ఏం చేశాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? హరే కృష్ణ గురువు దగ్గరికి మనం కూడా ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా అలాంటి ఏదన్నా ఒకటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఏదో ద్వంద్వం ఉంటాం అనుకోండి, మనకు కొన్ని మ్యాటర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? గురు ఆశ్రయం తీసుకోవాలన్నమాట. మన మెంటర్స్, గురువులు ఉంటారు కదా, టీచర్స్, ఇలా గైడ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి, టీచర్స్ దగ్గరికి, గురువుల దగ్గరికి మనము వెళ్ళి మన ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకోవాలన్నమాట. వాళ్ళు అది దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు మనకి అనేది ఇస్తారన్నమాట. సో ఇక్కడ మెయిన్ మనకి ఈ రోజు మనం చదువుకున్నట్లు ఎసెన్స్ మెయిన్ అంటే ఇదేంటి? మెటీరియల్ పవర్ ఏం నేర్పిస్తుంది అని అంటే, మెటీరియల్ పవర్ మీకు ఎంత ఉన్నా ధర్మంకి
వాల్యూ ఉంది. అంటే భయం అని కూడా మనం భయం అనేది లోపల దుఃఖం ఉంటే అనేసి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. ఇది ఎసెన్స్ మనకి ఇక్కడ ఈ శ్లోకంలో ఇది ఎసెన్స్ గా తీసుకోవచ్చు అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ధర్మం ఎవరు నమ్ముతారో వాళ్ళకి భయం అనేది ఉండదు అనేసి మనము నేర్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యూమన్ సైకాలజీ గురించి కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఆ లీడర్షిప్ క్వాలిటీ ఇతని ప్లస్ రాజా అని చెప్పాం కదా ఇందాక, దుర్యోధనని ఎందుకు సంబోధించారు అనేసి, అంటే ఆ టాక్టిక్స్ ప్లస్ ఆ రాజనీతి అవన్నీ ఆలోచించాడు కాబట్టి సో సంజయుడు ఆ రాజా అనేది యూజ్ చేశాడు. బ్యాటిల్ ఫీల్డ్ ఏంటి యుద్ధం జరగలేదు, ఏది అవ్వలేదు, అయినా యూజ్ చేశాడు. సో అది రాజా అంటే ఆ రాజనీతి ఉండడం కోసం అలా యూజ్ చేశారు అనేది ఒకటి అర్థం చేసుకున్నాము. అది నేర్చుకోవచ్చు. అలాగే వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. నాదా ఓకే ఒక సెకండ్, సారీ ఒక సెకండ్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే ఆ స్ట్రాటజీ చాలా యూజ్ చేస్తూ ఉంటాడు, అదంతా తెలుసుకున్నాము. ఈ దుర్యోధనది ఇంకొకటి ఆ యుద్ధ భూమి, ఆ వ్యూఢం అని చెప్పాము కదా, యుద్ధ భూమి ఆ ఫార్మేషన్ అంతా చూసాడు కదా. అది చూసినప్పుడు ఎంత అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శత్రువులు ఎవరైనా ఉన్నారని అనుకోండి, ఆ శత్రువుల్ని అంచనా వేయడం కూడా ఇంపార్టెంట్. అంటే వాళ్ళలో ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఏంటి అనేది కూడా అది చాలా వైజ్ గా తీసుకుంటాడు అనమాట దుర్యోధన. అంత ఫుల్ క్లియర్ గా ఏంటంటే మొత్తం అబ్జర్వ్ చేస్తాడు, వైజ్లీ హీ విల్ అబ్జర్వ్ అనమాట. ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో ఆ సోల్జర్స్ ఎలా ఉన్నారు ఏంటి, వాడు వ్యూడమ్ అని యూజ్ చేశారు కదా ఇక్కడ, అది ఎలా ఉంది అనేసి ఎనిమీస్ ది స్ట్రెంగ్త్ తెలియాలి, వీక్నెస్ కూడా తెలియాలి ఒక యుద్ధం చేసేటప్పుడు. అది ఇతనికి ఉందన్నమాట. దురదృష్టవశాత్ ఏంటంటే తప్పుగా ఉన్నాడు, ప్లస్ ఎక్కడ అప్రోచ్ అయ్యాడు, తర్వాత ఎంత వాళ్ళు రాంగ్ కాజ్ కోసము అప్రోచ్ అయినా కూడా గురువుని అప్రోచ్ అయ్యాడు. ఆ మూమెంట్ లో ద్రోణాచార్య అప్రోచ్ అయ్యాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ లో కూడా గురువు చాలా ఇంపార్టెంట్ అనేది. ఆ తర్వాత మనకి ఇది కాంబినేషన్ ఇందాక మనం చూసుకున్నట్టయితే ఇంకా ధృతరాష్ట్ర కోసం ఇక్కడ యాంగ్జైటీ అనేది, యాంగ్షియస్ చాలా యాంగ్షియస్ ఉంటుంది, ఏం జరుగుతుంది అనేసి. అదొకటి తెలుసుకున్నాము 1.1 లో. ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే ఫిజికల్ ఆర్మీ గురించి చూసేసి ఎంత ఫియర్ఫుల్ అయ్యాడు మన తను దుర్యోధన అనేసి నేర్చుకున్నాం. అలాగే దోస్ ఆర్ స్పిరిచువలీ బ్లైండ్, అంటే ఇప్పుడు ఎవరు స్పిరిచువలీ బ్లైండ్? ధృతరాష్ట్ర. ఎంత ఆధ్యాత్మిక గుడ్డి ఆయనకి, అసలు ఇదే ఉండదు అనమాట. ఎంత మెటీరియల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది, అంత వ్యామోహము మనము పెంచకూడదు అనమాట. అతను ఒకవేళ అనుకుంటే గనక దుర్యోధన చెప్పొచ్చు, బట్ అక్కడ అది జరగలేదు. ఆయనకి కూడా తన పిల్లలు గెలవాలి, ఆ ఒక స్వార్థం అనేది ఉంది అక్కడే. సెకండ్ లైన్ లోనే ఫస్ట్ శ్లోకంలో మనకు అర్థమైపోయింది, మామకాహ పాండవాశ్చైవ అనేసి చెప్పేసాడు. అంటే డిఫరెన్స్ చేసేసాడు అక్కడే, అంత మెంటాలిటీ అన్నమాట. సో అలాంటి మెంటాలిటీ ఉంటే వాళ్ళకి పతనం అనేది తథ్యం అన్నమాట, కంపల్సరిగా ఉంటుంది. వాళ్ళు అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే దేవుడిని ఒక అర్థం చేసుకునే ఒక జ్ఞానం వాళ్ళకి రాదు, ప్లస్ దేవుడి యొక్క ప్రొటెక్షన్ లో వాళ్ళు ఉండలేరు. అలాంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళకి అనేసి మనము ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎంత దేవాది దేవుడు ఎంత వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా కూడా వీళ్ళ మెంటాలిటీనే సరిగ్గా లేదు, అధర్మం వైపు ఉన్నారు. ఇంకా దేవుడు ఎలా హెల్ప్ చేస్తారు? చేయలేరు కదా. సో అది మనము ధర్మం వైపు ఉండాలనేది మనము నేర్చుకున్నాం అన్నమాట. ఇది ఈ రోజు నా షార్ట్ శ్లోకనే, చిన్న శ్లోక. సో ఇలా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకటి మనం ఇక్కడ నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక, మనం ఎంతగా రిపీట్ చేసినా ఇదే మెయిన్. స్వార్థం ఉండకూడదు, తర్వాత ధర్మం వైపు ఉండాలి, తర్వాత అధర్మంలో ఉంటే ఫియర్లెస్ ఉంటుంది. మనకి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మనము గురువు ఆశ్రయ తీసుకోవాలి. ఫస్ట్ భయం పోవాలి అని అంటే ఏం చేయాలి? కృష్ణ ఒక ఇది షెల్టర్ తీసుకోవాలి. కృష్ణ షెల్టర్ తీసుకోవాలంటే ఏం చేయాలి? గురువాజ్ఞ పాటించి చాంటింగ్ అనేది చేయాలి. హరినామ సంకీర్తనం ఒక్కటే మనకి ఈ కలియుగంలో అదే మార్గం అనేది మనము నేర్చుకున్నాం అనమాట. సో హరే కృష్ణ మహామంత్రము జపిస్తూ అందరూ ఫియర్లెస్ గా ఉందాము. అందరూ లైఫ్ లో ఎవరికి భయం అనేది ఉండద్దు. ఎందుకనంటే మన గురువు అండ్ కృష్ణ ఆశ్రయం తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, బట్ అది పోగొట్టుకోవాలంటే, ఎందుకనంటే పూర్వజన్మ పాపాల కర్మాలు ఏం చేసామో అది మనకు వస్తూ ఉంటుంది. భయం పోవాలి అంటే ఇప్పుడు భక్తులకి ఏమొస్తుందని అంటే కృష్ణాశ్రయ తీసుకున్న వాళ్ళకి
ఏమవుతుంది ధైర్యం వస్తుంది. ఓకే కృష్ణ ఉన్నాడు వెనకాల చూసుకుంటాడు, ఇది నా పూర్వజన్మ సుకృతి, అందుకే ఇది అనుభవిస్తున్నాను. ఇలాంటి మెంటాలిటీ మన భక్తులకి ఉంటదన్నమాట. సో మన కృష్ణాష్టం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కృష్ణ కాన్షియస్ లో మనం ఎంతమంది ఉన్నాం కదా, ఈ ఉండడం వల్ల ఏం నేర్చుకుంటున్నాము, డైలీ నేర్చుకుంటున్నాం గురు పరంపర నుంచి. ఇదంతా మనకి ఈవెన్ స్టార్టింగ్ భగవద్గీతలోనే చెప్పబడింది కదా పరంపర గురించి. వాళ్ళు జ్ఞానం ఇవ్వడం కానివ్వండి, ఒకరి తర్వాత డిప్లిక్షన్ అది ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని యూజ్ చేసుకుంటూ ప్లస్ ఈ కృష్ణాశయం తీసుకొని మనము గురువు యొక్క ఆజ్ఞ పాటించి మనము హరినామ సంకీర్తన చేసుకుంటూ లైఫ్ ని సక్సెస్ గా లీడ్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు నేను Thank you so much for this progress. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏదైనా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చిన్న శ్లోకం బట్ ఇన్ డెప్త్ కొంచెం ఇవి నా మెయిన్ పాయింట్స్ కొంచెం. హరే కృష్ణ మాతాజీ, చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. హ్యాండ్ రైజ్ ఎవరికైనా ఏదన్నా మీ వ్యూస్ ఏదైనా షేర్ చేసుకోవాలంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే, అంటే మీరేం నేర్చుకున్నారు ఈ శ్లోకా నుంచి, మీరేం నేర్చుకున్నారు? ఎస్ కవిత మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, క్లాస్ చాలా బాగుంది మాతాజీ. సింపుల్ గా నేను కొత్తగా నేర్చుకుందంటే మీరు కోడ్ చేశారు కదా రామాయణంలోది, అది మాతాజీ. పాయింట్ వైజ్ గా లాస్ట్ లో మళ్ళీ మనం ఏమేమి నేర్చుకోలేదు, గురువు ఆశ్రయించడం, ఈ పాయింట్ కూడా నాకు నచ్చింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రేమతోని ఎట్లయితుంది అంటే మనకు ఏది జ్ఞానం అజ్ఞానం అనేది కూడా తెలియదు. ప్రేమ ఒకటి, ప్రేమ లోపల మనం ఏమన్నా చేసేస్తాం మాతాజీ. మన ప్రేమ అనేది మనకే గెలుపు కావాలని అనుకుంటాం మాతాజీ. అన్యాయమైనా సరే అది ప్రేమ దిక్కే మొగ్గు చూపుతారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.